నమస్తే, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ వీకెండ్ రివ్యూ. నేను మీ విష్ణు. గడిచిన వారం రోజుల్లో స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి, రాబోయే వారం స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాయి, ఇదే అంశాలకు సంబంధించి మనకు పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఇన్ హౌస్ బిజినెస్ రైటర్ అనిల్ సింగ్ ఉన్నారు. సో వారితో మాట్లాడతాం. నమస్తే అనిల్ గారు. నమస్తే విష్ణు సార్, మనం చూసినట్లయితే ఈ వారం 4 days స్టాక్ మార్కెట్ నడిచింది. సో దాంట్లో ఒక 3 days బాగా పెర్ఫామ్ చేశాయి. ఎస్పెషల్లీ ఫ్రైడే కొంత డౌన్ ట్రెండ్ బాగా నడిచింది. సో ఎందుకంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇవ్వాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారంలో మండే, ట్యూస్డే, వెన్స్డే రూటీన్గా సాగింది. ఒక హనీమూన్ పీరియడ్ అనేది అది గత కొన్ని నెలల నుంచి కంటిన్యూ అవుతుంది. అలాగే ఫస్ట్ 3 days కంటిన్యూ అయ్యాయి. టాప్ పీక్ అచీవ్ అయిన తర్వాత 16,690 దరిదాపుల్లో వెళ్ళిన తర్వాత మార్కెట్స్ అక్కడ నుంచి రివర్సల్ తీసుకోవడం జరిగింది. అది బుధవారం రోజు, వెన్స్డే రోజు. సో థర్స్డే హాలిడే ఉంటుంది మార్కెట్స్కి. సో ఫ్రైడే రోజుకి వచ్చే ముందు నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. గత వారం మనం చేసిన సాటర్డే షో ఒక విషయం మనము ప్రతి వ్యూవర్స్కి రిక్వెస్ట్ చేశాము. ఈ విషయాన్ని తప్పకుండా గమనించి మరి ట్రేడ్స్ తీసుకోమని చెప్పాము. అది ఏంటంటే లెవెల్స్ ఇచ్చాము, కానీ ముఖ్యంగా చూసుకుంటే గత ఈ వారం కాకుండా లాస్ట్ వీక్ చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్, నిఫ్టీ స్పాట్, నిఫ్టీ 50తో కంపేర్ చేసుకుంటే డిస్కౌంట్లో ట్రేడ్ అయిందండి. క్లోజింగ్ కూడా 12 పాయింట్లు తక్కువలో క్లోజ్ అయింది. అది ఎక్కడో ఒక నెగటివిటీని ఇండికేట్ చేసింది. సో జాగ్రత్తగా కాషియస్గా ట్రేడ్ చేసుకోమని చెప్పేసి కూడా మనం చెప్పాము. అండ్ అలాగే జరిగింది. అది కాస్త ఆ నెగటివిటీ కాస్త డిస్కౌంట్ కాస్త నిఫ్టీ ఫ్యూచర్లో ఉండడం వల్ల అది హెవీ కరెక్షన్కి గురయ్యింది ఫ్రైడే రోజుకి. అయితే కారణాలు మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్గా ఉన్నాయండి కారణాలు. అండ్ 2 విషయాలు ఏంటంటే ఈ వారంలో చూసుకుంటే మన ఫ్రైడే ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఇన్వెస్టర్స్కి చాలా ముఖ్యమైన రోజు. ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ ఇండియాలో కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రతి హిందువు చేసుకునే ఫెస్టివల్స్లో మహాలక్ష్మి వ్రతం అంటారు. సో ఇట్ వాజ్ అన్ ఆస్పిషియస్ డే. ఆ రోజున ముఖ్యంగా ఒక నెగటివిటీని చూడాల్సి వచ్చింది. దానికి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, బట్ ముఖ్యంగా మార్కెట్ ఎటువంటి రీజన్స్ లేవు దానికి. బట్ ఇంకా రెండో రీజన్ ఏంటంటే ఈ మండే నుంచి ఫ్రైడే వరకు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండి. అసలు ఆ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇండియాలో ముఖ్యంగా ఏమైనా కంపెనీస్ ఆఫ్ఘనిస్తాన్తో కనెక్టెడ్ ఉన్నాయా, ఏదైనా మార్కెట్కి ఎటువంటి డేంజర్స్ ఏదైనా ఉన్నాయంటే మేజర్గా ఏవీ లేవు. మైనర్గా ఉంటాయి. అది కొన్ని రోజుల్లో సెట్ అయిపోతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో బుల్ రన్ అయిపోయిందా, ఇప్పుడు అందరి మైండ్లో అదే నడుస్తుంది విష్ణు. అందరూ ఎందుకు భయపడుతున్నారంటే మేము చాలా హై రేట్స్లో కొనుక్కొని ఉన్నామంటే ఒకవేళ మార్కెట్స్ ఇక్కడ నుంచి పడిపోతుందా అంటే మార్కెట్లో ఆల్రెడీ రూమర్ కూడా ఉందండి. 15,000 నిఫ్టీ టచ్ అవుతుంది అనేసి ఒక రూమర్ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ నేను మీకు లెవెల్స్ చెప్తాను ఈ వచ్చే వారం కోసం. తప్పకుండా దాని ప్రకారంగా మీరు చూసుకొని ట్రేడ్స్ చేయండి. బట్ బిఫోర్ దాట్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఫ్రైడే రోజు ఒక్కటే రోజు విష్ణు 2,75,000 కోట్ల వరకు ఇన్వెస్టర్స్ వెల్త్ అనేది వైపౌట్ అయిపోయిందండి. ఒకటే రోజు 2,75,000 crores వెల్త్ అనేది వైపౌట్ అయిపోయింది ఆ కరెక్షన్ వల్ల. అంటే అప్పటి వరకు లాస్ట్ 3-4 days బ్యాక్ వరకు చూసినట్లయితే కూడా చాలా మంది కూడా ఇదే బుల్ మార్కెట్ నడుస్తుంది అండ్ ఫ్రైడే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు. బట్ అందరి అంచనాలు చూసినట్లయితే నేను ఎస్పెషల్లీ ఫ్రైడే కొంత తారుమారు అవడం జరిగింది. సో మరి నెక్స్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటున్నారు? తప్పకుండా షూర్. యాక్చువల్గా చెప్పుకోవాలి అంటే వెన్స్డే రోజే మార్కెట్స్ ఒక చిన్న బేర్ కరెక్షన్ కనే ఇండికేషన్స్ రివర్సల్స్ ఇచ్చాయన్నమాట. అది మనకి ఎప్పుడు తెలిసిందంటే మధ్యాహ్నం మార్కెట్ 2:30 తర్వాత ఆ సిగ్నల్స్ కన్ఫర్మ్ అయ్యాయి ఒక కరెక్షన్ వస్తుందని చెప్పేసి. ఎందుకంటే 16,690 ఒకవేళ క్రాస్ అయితే మళ్ళీ 16,900 చూసుకునే అవకాశాలు ఉండింది. సో ఆ స్టాప్ లాస్తో చాలా మంది కూడా ట్రేడ్స్ చేశారు, షార్ట్స్ కూడా తీసుకున్నారు. బట్ కొంతమంది వెన్స్డే రోజే కవర్ చేశారు. ఎందుకంటే బాగా కరెక్షన్ వచ్చింది కాబట్టి దాదాపు 150 పాయింట్లు పడిపోవడం అంటే ఇంట్రాడేలో అదొక మంచి ప్రాఫిట్ తీసుకోవాల్సిన రోజు కాబట్టి అందరు ఎగ్జిట్ అయ్యారు. బట్ ఆ కరెక్షన్ ఇంకా కంటిన్యూ ఫ్రైడే రోజు ఎందుకు అయ్యిందంటే ఫ్రైడే రోజున ఏమైంది, 16,550 కింద ఓపెన్ అయిందండి మార్కెట్స్. అది ఇంకొక మేజర్ సపోర్ట్ కోల్పోవడం అనమాట. అక్కడి నుంచి మనం చెప్పుకున్నాము ఈ లెవెల్స్ 16,400 అండ్ 16,300 మనకు స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉంటాయని. సో 16,342 వరకు నిఫ్టీ ఫ్యూచర్ రావడం జరిగింది. అక్కడే స్టెబిలైజ్ అయ్యి తర్వాత మార్కెట్స్లో కాస్త
సైడ్ వేస్లో క్లోజ్ అయింది. మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఈ విషయం మళ్ళీ గమనించండి, రాబోయే వారం కోసము మార్కెట్స్ అంత ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్స్ సెల్ అట్ ఎవ్రీ రైజ్ అయిపోయిందండి, ఓన్లీ ఈ వచ్చే వారం కోసం. మనం ఎందుకంటే వీక్ టు వీక్ చెప్పుకుంటాం కాబట్టి బుల్ మార్కెట్ ట్రెండ్ అనేది మాత్రం ఇప్పటిదాకా క్లోజ్ అవ్వలేదు. ఇది ఒక టెంపరీ కరెక్షన్ మాత్రమే, బట్ కాస్తంత డీపర్గా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ కాస్త 16,550 టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఒకసారి 550 లేదంటే 16,400 బ్రేక్ అయింది అనుకోండి, దేర్ ఇస్ అ డీపర్ కరెక్షన్ 16,024 సపోర్ట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు. బట్ దానికంటే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఏదైతే జరిగిందో ఈ వారంలో చాలా ఐపీఓస్ లిస్ట్ అయ్యాయి, అందరూ బాగా బంపర్గా ప్రాఫిట్స్ చేసుకున్నారు. అయితే అలాగే మనకు ఫ్రైడే రోజున కార్ ట్రేడ్ అనే ఐపీఓ కూడా లిస్టింగ్ అయిందండి. సో వెరీ అన్లక్కీ స్టాక్ లిస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ రోజున అది మార్కెట్ కరెక్షన్కి తట్టుకోలేక 7% మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. సో చాలా మంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఐపీఓలో అప్లై చేశారో మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ బి ఇన్ లాసెస్. సో ఈ కార్ ట్రేడ్ ఐపీఓ కానివ్వండి, వేరే ఐపీఓస్ కానివ్వండి, మనకు హిస్టారికల్ చార్ట్స్ ఉండవు కాబట్టి ఫండమెంటల్స్ పైనే మాట్లాడుకోవాలి. సో దాని గురించి మనం తర్వాత వేరే ఎపిసోడ్లో ఒకవేళ అవసరమైతే తప్పకుండా డిస్కస్ చేద్దాం. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం డిఫెన్సివ్ స్టాక్స్ గురించి మన వ్యూవర్స్కి చెప్తుంటాము. సో ఒక విషయం ఏంటంటే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే కన్జర్వేటివ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళ స్టాక్స్ మాత్రం అసలు ఈ మార్కెట్లో కరెక్ట్ అవ్వలేదండి నిన్న ఫాల్లో. అదేవో చెప్పనా, హిందుస్థాన్ యూనిలివర్, దీంతో పాటు ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా అండ్ ఐటీసీ స్ట్రాంగ్ ఫాల్స్ అంటూ లేవండి. మీరు మిగతా స్టాక్స్ అంటారా టాప్ వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్, అది మాట్లాడుతుంది చూద్దాం. సో అంటే ఇప్పటి వరకు మనం అసలు స్టాక్ మార్కెట్స్ ఎందుకు డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళింది దానికి సంబంధించి టెక్నికల్ అనాలిసిస్ అందుకే ఫండమెంటల్ కూడా చూసాము. అయితే సెక్టర్ వైజ్ గా చూసుకున్నట్లయితే మరి టాప్ గెయినర్స్ ఏమున్నాయంటారు? ఓకే, ఈ గత వారం టాప్ వీక్లీ 5 గెయినర్స్ చూసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, అది కాస్త 9.5% ప్రాఫిట్స్తో క్లోజ్ అయిందండి. అండ్ రెండో స్టాక్ బ్రిటానియా ఇండస్ట్రీస్, ఒక డిఫెన్సివ్ స్టాక్, మళ్ళీ 7.5% గెయిన్స్తో క్లోజ్ అవడం జరిగింది. థర్డ్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ 7.5% గెయిన్స్తో క్లోజ్ అయింది. టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఫోర్త్ టాప్ గెయినర్గా మిగిలింది, 6.2% గెయిన్స్తో క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఫిఫ్త్ వెరీ గుడ్ అండ్ ఇందాక మనం చెప్పుకున్న పేరు డిఫెన్సివ్ కంపెనీ, అది ఏషియన్ పెయింట్స్ కూడా దాదాపు 4.5% గెయిన్స్తో క్లోజ్ అయిందండి. సో అంటే ఇప్పటి వరకు మనం టాప్ గెయినర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో టాప్ లూజర్స్ ఏమున్నాయంటే బాగా నష్టపోయిన సెక్టర్స్ ఏమున్నాయంటారు? తప్పకుండా ఈ విషయం మనము గమనించాలి, ఎందుకంటే బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా మెటల్ స్టాక్స్ లో కాస్త సెల్లింగ్ అనేది ఎక్కువ అయిందండి. మనం ఆల్రెడీ వీడియోలు చెప్పాము, మన ప్రైస్ ఎంట్రీ దగ్గరకు వచ్చింది. ఇన్ఫాక్ట్ 270 ఆ రేంజెస్ లో 240 స్టాప్ లాస్ తీసుకోమని చెప్పేసి. సో 330, 340 టార్గెట్స్ కూడా టచ్ అయ్యి మళ్ళీ కరెక్ట్ అయిందండి. స్టాక్ దాదాపు 60 రూపాయలు పడిపోవడం జరిగింది. బట్ ఇట్ ఈస్ స్టిల్ అ బై. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక కాషన్ చెప్తాను, తప్పకుండా మీరు ఈ విషయం గమనించి మరి డెసిషన్ తీసుకోండి. వీడియల్ టాప్ లూజర్ అనమాట, టాప్ లూజర్ గా క్లోజ్ అయింది. మొత్తం వారంలో దాదాపు 17% పడిపోయిందండి. 17% పడిపోవడం అంటే ఇట్స్ అ మేజర్ కైండ్ ఆఫ్ డౌన్ సైడ్ అనుకోవచ్చు. సో వీడియల్ ని కాస్త ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం లాంగ్ టర్మ్ కోసం ప్రిఫర్ చేస్తే చేయండి. అదర్వైజ్ వీడియల్ తర్వాత సెకండ్ స్టాక్ నేను మీకు చెప్తాను, ఇండియా బుల్స్ హౌసింగ్. గత వారం కూడా పడింది, ఈ వారం కూడా కరెక్ట్ అయ్యడం జరిగింది. అది కాస్త 10% నష్టపోయిందండి. మూడో స్టాక్ చూసుకుంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ కాస్త 9% నష్టపోయింది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ కూడా గత వారం కూడా ఫాలో అవడం జరిగింది. ఈ వారంలో ఇంకా ఎక్కువ పడిందండి, దాదాపు 8% మైనస్ లాసెస్తో క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ స్టాక్ హిండాల్కో, ఇది కూడా ఒక మెటల్కి చెందిన కంపెనీ. సో 7.66% పడింది. అయితే ప్రతి వారం నేను ఈ విషయం చెప్తాను, ఈ వారం కూడా నేను అదే చెప్పబోతున్నాను. ముఖ్యంగా మెటల్ సెక్టర్స్లో ఒక అండర్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెటల్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ని కాస్త షార్ట్ టర్మ్ కోసం లేదా లాంగ్ టర్మ్ కోసం కూడా ప్రిఫర్ చేయకండి, ఈవెన్ ఇంక్లూడింగ్ వీడియల్ కూడా. ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ 2 స్టాక్స్ పడ్డాయండి, ఓన్లీ మెటల్కి చెందిన స్టాక్స్. ఇన్ఫాక్ట్ టాప్ 5 కంటే కాకుండా టాప్ 10కి వెళ్ళిపోతే యూ హ్యావ్ టాటా స్టీల్, ఇంకా చాలా మెటల్ స్టాక్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా పడడం జరిగింది. సో డు నాట్ ప్రిఫర్ మెటల్ సెక్టర్ హియర్ ఆఫ్టర్ ఫర్ షార్ట్ టర్మ్ లేదా మీడియం టర్మ్ లేదా లాంగ్ టర్మ్ కోసం కూడా ప్రిఫర్ చేయకండి అంటిల్ అన్లెస్ నెక్స్ట్ క్లారిటీ. సో అంటే ఇప్పటి వరకు అసలు ఈ వారంలో ఏం జరిగింది, ఈ వారంలో కరెక్షన్స్ ఎందుకు వచ్చాయి, సో దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే నిన్నటి కరెక్షన్స్ వల్ల మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి
దాని ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఏ సెక్టార్స్ హోప్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉందంటారు? ఏ సెక్టార్స్ కొంత డౌన్ ట్రెండ్ చూపించే అవకాశం ఉందంటారు? ఓకే, డౌన్ ట్రెండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాము, మెటల్ సెక్టర్ని అవాయిడ్ చేయండి. అండ్ మెటల్ సెక్టర్ని ఇన్ఫాక్ట్ షార్ట్ కూడా నేను చేయమని చెప్పను, ఎందుకంటే మనం బేర్ మార్కెట్లో లేమండి. హోల్ అండ్ సోల్గా చూసుకుంటే మార్కెట్స్ మాత్రం బులిష్గానే ఉంది, బట్ సెక్టర్ వైజ్గా చూసుకుంటే ఒక సెక్టర్ ఒకటే వీక్గా ఉంది కాబట్టి అనవసరంగా అది సైడ్ వేస్ టు నెగిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది. దాంట్లో ట్రేడ్ చేయకుండా మంచి సెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం, ఏవైతే బాగా ప్రామిసింగ్గా ఉండబోతున్నాయి ఈ మండే నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ రిజల్ట్ తెలిసిపోయింది. ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఆ డిఫెన్సివ్ స్టాక్స్ సెక్టర్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా నిలిచింది. అండ్ ఐటీ అండ్ ఫార్మా ఈ రెండు కూడా మన డిఫెన్సివ్ ఎఫ్ఎంసీజీతో పాటు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మనం ఆల్రెడీ ఐటీలో హెచ్ఎల్ టెక్నాలజీస్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఉందండి. దీని గురించి కూడా మనం చాలా వీడియోస్ చేసాము, అందులో కూడా మీకు ఎంట్రీ ప్రైసెస్ అండ్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ ఉన్నాయి. సో హెచ్ఎల్ టెక్ ప్రిఫర్ చేయండి. అండ్ దీంతో పాటు ఫార్మాలో మాట్లాడుకుంటే దివిస్ లెబారెటరీస్ ఉంది, సన్ ఫార్మా ఉంది. ఫర్ అబౌట్ అట్లీస్ట్ 1 month to 2 months కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం స్వింగ్ ట్రేడ్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది మనం నెక్స్ట్ వీక్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, ఈ వీకెండ్కి సంబంధించిన స్టాక్ మార్కెట్ రివ్యూ అందించినందుకు. సో చూశారు కదా ఈ వారానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ వీకెండ్ రివ్యూ. అండ్ వచ్చే వారం స్టాక్ మార్కెట్ వీకెండ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.